ఏయ్, డాక్టర్ నీకేమని చెప్పారు? కడుపుతో ఉన్నప్పుడు అంత బెంట వద్దని చెప్పారు కదా, అది మర్చిపోయావా? నేను కప్పుదాకా, నువ్వు పడుకో. పడుకో. ఏంటి మీరు ఇలా సేవలు చేస్తుంటే ఎంత బాగుందో. ఎందుకు ఉండదు? నన్ను టార్చర్ పెట్టడమే కదా నీకు ఆనందం. గోపాల్లో కూడా మా శ్రీవారు తెగ ముద్దొచ్చేస్తున్నారు. వీడికేం తక్కువ లేదు. పడుకో. రండి మీరు కూడా. వస్తున్నా, లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి కదా. ఏమండి? కళావతి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? మన ఇల్లు కాలిపోతున్నట్టు కనిపించిందండి. ఏంటి కలగన్నావా? అది కళ్ళలో అనిపించలేదండి, నిజంగా కళ్ళ ముందు జరిగినట్టే కనిపించింది. వాటినే పీడ కళలు అంటారే. చిన్నపిల్లల వాటికి భయపడతావేంటి? లేదండి, నాకు చాలా సార్లు పీడకలలు వస్తూ ఉంటాయి. నేను దేనికి ఇలా భయపడలేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందండి. కీడు లేదు, కాకరకాయ లేదు. అదంతా మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూషన్ అంతే. అయ్యో, నేను చెప్తున్నాను కదా, మీరెందుకు లైట్ తీసుకుంటున్నారు? ఇల్లు కాలిపోతున్నట్టు కల రావడం మామూలు విషయం కాదండి. నువ్వు పడుకునే ముందు ఏం చేస్తున్నావు? కొత్త ఇంటికి స్కెచ్ గీసాను కదా. అంటే దాని అర్థం ఏంటి? పడుకునే ముందు నీ ఆలోచనలు మొత్తం ఇంటి గురించే ఉన్నాయి, అందుకే నీకు అలాంటి కల వచ్చింది. ఏమండి, మీరు చెప్పింది నిజమైతే నేను గీసిన డిజైన్ లో ఉన్న ఇల్లు కాలిపోయినట్టు కల రావాలి, కానీ మన ఇల్లు కాలిపోతున్నట్టు ఎందుకు వచ్చింది? మనకు వచ్చే కళలకు కూడా లాజిక్ ఉండాలన్నా నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ కళావతి. మార్నింగ్ ఆఫీస్ లో చాలా పని ఉంది, నన్ను పడుకోనివ్వవే. అది కాదండి, నాకేదో. పడుకో. సరే, మీరు పడుకోండి. నువ్వేం చేస్తావు? నీకొచ్చిన కళ గురించి థీసిస్ రాసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా రెడీ చేస్తావా? చంపేస్తాను. పడుకో నువ్వు కూడా. కళ అంటే కళ, వదిలేస్తే కళ మీద కూడా సినిమా తీసేలా ఉంది. హే, పడుకున్నావా? పది రోజుల్లో నా బిజినెస్ ని తారాస్థాయికి తీసుకెళ్లిన వాణ్ణి ఇంతలోనే ఇంత డల్ అయిపోతుంది అనుకోలేదు. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలని ఆలోచిస్తున్నావా? మళ్ళీ వీళ్ళందరి కాళ్ల దగ్గర బానిసలా పడి ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావా? ఏ, కోపం వచ్చిందా? నేనన్న దాంట్లో తప్పే ఉందిరా. ఇప్పుడు కానీ మళ్ళీ నువ్వు బిజినెస్ లో పుంజుకోకపోతే నీకు మిగిలేది చిప్పే. నీ తెలివిని, నీ శక్తిని, నీ కన్నింగ్ మెంటాలిటీని ఉపయోగించి 10 రోజుల్లోనే ఆ రాజ్ కావ్య షాక్ అయ్యేలా ఎదిగి చూపించిన వాడివి. కానీ వాళ్ళు 1 రోజుల్లోనే వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడమే కాక నీకు అసలు బిజినెస్ లేకుండా చేశారు. చూసావా వాళ్ళ టాలెంట్? అలాంటిది వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు? నీ బిజినెస్ ని ఎలా పెంచుకుంటావు? వాళ్లకు సమంగా ఎలా నిలబడతావు? అదే ఆలోచిస్తున్నాను మామ్. టైం ఇప్పుడు మనది కాదు, అందుకే నువ్వు వాళ్ళని మార్కెట్ లో కొట్టలేవు కాబట్టి ఇంట్లో నుంచి నరుక్కొద్దాం అంటున్నాను.
రాజ్ కావ్య మీద పడే దెబ్బ ఇంట్లో నుంచే మొదలవ్వాలి. వద్దు మామ్, నువ్వు అలాంటి ప్లాన్స్ ఏం వేయొద్దు. ప్లాన్లు వేయక వాళ్ళిద్దరూ ఎదుగుతూ ఉంటే నువ్వు కృంగిపోతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? దీనంతటికీ పరిష్కారం దొరికింది. నేనెలా మార్కెట్లో నిలబడాలో తెలిసింది. ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదురా. వాళ్ళ ముందు బిజినెస్ లో పై చేసి సాధించడం అంత సులువు కాదు. పిచ్చి మామ్, మనం ఎదగాలంటే తెలివి కావాలి, టాలెంట్ కావాలి, కష్టపడాలి. కానీ అవతలి వాళ్ళని తొక్కేయాలనుకుంటే ఇవేమీ అవసరం లేదు. అంటే మనం నిలబడ్డం కన్నా అవతలి వాళ్ళని పడగొట్టడం చాలా ఈజీ మామ్. ఎలారా? స్మగ్గిల్డ్ గోల్డ్ తో. స్మగుల్ గోల్డా? ఆ స్మగ్గిల్డ్ గోల్డ్ ఇప్పుడు నేను కొనబోతున్నాను. అది దొంగ బంగారం కదరా. దొంగ బంగారం కాబట్టే సగానికి సగం లాభం, ఆ రాజ్కి పూర్తి నష్టం. రే, ఎప్పుడైనా బయట పడితే దొరికిపోతావరా. అప్పుడు మొదటికి మోసం వస్తుంది. ఆ మోసం నా వైపు రాదు మామ్, రాజ్ వైపుకి వెళ్తుంది. ఆ దొంగ బంగారం కొనేది నేనే అయినా పేరు మాత్రం రాజ్దే ఉంటుంది. ప్రాబ్లం కూడా రాజ్కే వస్తుంది. అలా ప్లాన్ చేశానులే. నిజంగానా? అవును మామ్, ఈ దెబ్బతో ఆ రాజ్ కావ్య లైఫే ఫినిష్. హాయ్ రాహుల్. హాయ్ శాండీ. ఏంటి రాహుల్, నాతో స్మగుల్ బిజినెస్ వద్దన్నావు, మళ్ళీ కాల్ చేసావు? ఇక నుంచి నువ్వు సప్లై చేసే దొంగ బంగారం అంతా నేనే కొంటాను. రియల్లీ? ఎస్, బట్ దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. చెప్పు రాహుల్. నువ్వు ఇంత బిజినెస్ ఇస్తానంటే ఏదైనా చేస్తాను. నువ్వు వెళ్ళి రాజ్ని కలవాలి. రాజ్ని కలవాలా? నన్ను తన కాంపౌండ్ వైపు కూడా రానివ్వడు. జస్ట్ కలిసిరా శాండీ, హాయ్ చెప్పి కాఫీ తాగిరా చాలు. అదేంటి, ఇలాంటి ప్రపోజల్ కి రాజ్ ఒప్పుకోడు, తన్ని తరిమేస్తాడు. మనకి కావాల్సింది కూడా అదే శాండీ. నువ్వు వెళ్ళి కలువు, విషయం మొత్తం చెప్పు, రిజెక్ట్ చేస్తాడు. థ్యాంక్స్ చెప్పి వచ్చేసేయ్, మిగతాది నేను చూసుకుంటాను. నాకేమీ కాదు కదా. నువ్వు వెళ్ళు చెప్తాను. ఓకే రాహుల్. స్వామి, ఎప్పుడు లేని ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇంత భయంకరమైన కల వచ్చింది? నాకేం అర్థం కావట్లేదు. ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ వచ్చాను. ఎన్నో కలతల్ని కళ్ళారా చూసింది ఈ కుటుంబం. నా ఆరోగ్యం కుదుటపడి ఇప్పుడిప్పుడే కాస్త సేద తీరుతున్నారు నా వాళ్ళంతా. అలాంటిది ఎందుకు ఈ పిడుగుపాటు? ఇది దేనికి సంకేతం? ఏది ఏమైనా నీదే భారం స్వామి, నిన్నే నమ్ముకున్నాను. అత్తయ్య, హారతి తీసుకోండి. ఏం కళావతి, పూజ అయిపోయిందా? అయిపోయిందండి. హారతి తీసుకోండి. కోరుకోవాల్సినవన్నీ కోరుకున్నావా? ఏదైనా దేవుణ్ణి కాక ఎవరిని అడుగుతామండి? హారతి తీసుకోండి. అపర్ణ, ఇదేం ఘోరమే, హారతి ఆరిపోవడం ఏంటి? అది అర్థం కావటం లేదు అత్తయ్య. ఎందుకు ఇలా జరిగింది? ఏంటమ్మా టెన్షన్? అరే, తలుపు తీసింది గాలి కారిపోయి ఉంటుంది. ఒరే, నువ్వు ఉండరా, నీకేం తెలీదు. ఇలా హారతి ఆరిపోకూడదురా, అపశకునం. మొదలు పెట్టారా? రాత్రి కళావతి కూడా ఇంతే, సర్ది చెప్పలేక చచ్చాను. రాత్రి ఏమైంది? దేనికి రా కావ్యకి సర్ది చెప్పావు? ఏం లేదమ్మా, కళావతికి ఏదో పీడకలు వచ్చిందంట. అలాంటివి కామన్ అంటే వినదు, ఒక్కటే టెన్షన్ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు. కావ్య,
రాత్రి నీకు పీడకలు వచ్చిందమ్మా? వదిలేండి అది. రే, నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా? కావ్య, ఏం కలొచ్చింది? అమ్మమ్మ అది చెప్పమ్మా. కొన్ని కలలు శుభ సూచికాలవుతాయి, మరి కొన్ని కలలు అశుభాన్ని సూచిస్తాయి. చెప్పు కావ్య. అమ్మమ్మ, రాత్రి డిజైన్స్ వేసి అలసిపోయి అలా పడుకున్నాను. అదేంటో తెలీదు, ఉన్నట్టుండి మన ఇల్లు తగలబడిపోయినట్టు కలొచ్చింది అత్తయ్య. అదేంటత్తయ్య, కళ అలా రావడం ఏంటి? నిన్న రాత్రి ఇల్లు కాలిపోయినట్టు కలొచ్చింది, ఇప్పుడు హారతి ఆరిపోయింది. మంచిది కాదు, ఇది ఏమాత్రం మంచిది కాదు అపర్ణ. ఏంటి నాన్న, పిచ్చి పట్టిందా మీకు? మీరు భయపడిందే కాక కళావతిని కూడా భయపెడుతున్నారు. అది కాదురా. ఏది కాదు మమ్మీ, నిన్న కళావతికి వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఏదో ఆలోచిస్తూ పడుకుంది. ఇల్లు తగలబడిపోయినట్టు ఏదో వీడియో చూసి పడుకొని ఉంటుంది. అందుకే అలాంటి కళ వచ్చి ఉంటుంది. ఇప్పుడు గాలికి దీపం మారిపోయింది. అది అర్థం చేసుకోకుండా ఏంటిదంతా కాదురా, ఇలాంటి కళలు రేపటి గురించి హెచ్చరిస్తూ ఉంటాయి, ఇంటికి దోషాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అలా తేలిగ్గా తీసేయకూడదు. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? నాకు అసలే కంగారుగా ఉంది. వెంటనే గుడికి వెళ్లి పంతులు గారిని కలవాలి. రే మనవడా, నువ్వు వెంటనే కావ్యని తీసుకుని గుడికి వెళ్లి పంతులు గారిని కలిసిరా. ఈ దోషానికి ఏదైనా నివారణ చెప్తాడు. ఏంటి, నేను కళావతిని తీసుకుని గుడికి వెళ్ళాలా? అవునరా, ఆలస్యం చేయడం మంచిది కాదు. సరిపోయింది మమ్మీ, అసలు ఆఫీసులో పనులన్నీ పెండింగ్ ఉండిపోయాయి. టైం సరిపోక ఇంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు చాలా పనులున్నాయి, నాకేం కుదరదు. అలా అంటే ఎలారా? పరిస్థితి తెలిసి నిర్లక్ష్యం చేయకూడదు. చూడన్నానమ్మా, కావాలంటే ఈ ఒక్కరోజుకి కళావతిని ఇంట్లోనే వదిలేస్తాను. మీరు కళావతిని తీసుకెళ్ళండి, అంతేగాని నాకివన్నీ పెట్టకండి. రే, అది కాదురా. అమ్మా ఊరుకోమ్మా, మీరు మీ సెంటిమెంట్లు. నేను వెళ్తున్నాను. ఇదంతా నా వల్లే కదా అత్తయ్య. నువ్వేం చేస్తావమ్మా? కలొచ్చింది, ఏదో అపశకునంలా అనిపిస్తోంది. పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, అంతా సర్దుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. అపర్ణ, పద, మనం బయలుదేరదాం. పదండి, పద. అబ్బా, ఈ వాకింగ్ ఏంటో, ఇలా తిని కూర్చోడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏంటి పుట్టి ఆగిపోయో? ఆగిపోక ఏం చేయాలి? రన్నింగ్ చేయాలా? రన్నింగా? వామో, అలాంటి ఐడియా వచ్చిందండి పొట్టి నీకు? లేకపోతే ఎంతకన్నా నడవను? ఇప్పటిదాకా నేను నడిచిన నడకని కౌంట్ చేస్తే ఏ కాశీకో కన్యాకుమారికో వెళ్ళొచ్చేదాన్ని తెలుసా? హెల్త్ అమ్మా, హెల్త్. ఏం హెల్త్ మావయ్య? నడవడం, తినడం, పడుకోవడం, ఇదే నా జీవితం. కడుపులో ఉన్న వాడికి జీవితాన్ని ఇవ్వాలంటే ఇంకో 2 నెలలు ఈ జీవితం తప్పదు పొట్టి. అబ్బా, బోర్ కొడుతుంది కూర్చి. ఇక ఇబ్బంది నీకుండదులే అప్పు. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. నాకేం బోర్ కొట్టట్లేదు. నాకు తెలియదా అప్పు నీ మనసేంటో? ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచదు. నాకు నీలాగే ఉండేది. నీకు బోరు కొట్టడం ఏంటి ధాన్యం? వీడు కడుపులో ఉన్నప్పుడు వేపుకు తినడానికి నేనున్నాను కదా. నీకు ఫుల్ టైం పాస్ అయిపోయేది కదా. తమరు కాస్త మూసేస్తా. అప్పు, నీ డెలివరీకి ఇంకా 2 నెలల టైం ఉంది. అప్పటిదాకా ఈ పుస్తకాలు చదువుకో, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వు.
సివిల్సా? ప్రిపేర్ అవ్వాలా? అసలు ఏమంటున్నారు అత్తయ్య? ఎన్నాళ్ళని ఎస్ఐగా ఉంటావమ్మా? ఈ పుస్తకాలు కరాకరా నవలేసి బరాబరా పరీక్ష రాసేసి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపో. అమ్మా నీకు ఒంట్లో బానే ఉందా? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. లేదు ధాన్యం, టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావు. వెళ్ళి వేసుకోపో. ఆపండి మీ అధిక ప్రసంగం. నా కోడలికి టైం పాస్ కావాలి కదా. అలా కావాలి అంటే ఊరికే బుక్స్ చదవడం కంటే సివిల్స్ పుస్తకాలు చదివితే సరి. ఓరి నాయనో! ఒరే కళ్యాణ్, వెంటనే డాక్టర్ని పిలిపించరా. మీ అమ్మకి ఏదో అయిపోయిందిరా. పిచ్చి పిచ్చిగా వాక్కండి. నా కోడలికి ఏమివ్వాలో నాకు తెలుసు. ఆ? అది కాదత్తయ్య. ఏది కాదప్పు? నువ్వు నా మాటకి విలువనిచ్చావు. డెలివరీ అయ్యేదాకా ఇల్లు కదలని మాటిచ్చావు. అలాంటప్పుడు నీ ఇష్టాలకు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలిగా. అమ్మో! నువ్వు ఎదగడానికి, నీ కలలు పండించుకోవడానికి నేను సపోర్ట్ చేయాలి కదా. నా కోడలు ఇలా ఎస్ఐగా ఆగిపోవటానికి వీల్లేదు. సిఐ, డిఐజీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్, ఐఏఎస్ ఇలా. వసే, కలెక్టర్ ఐఏఎస్ రెండు ఒకటేనే. కానీ ఎస్ఐ, ఎస్పీ ఒకటి కాదు కదా. అందుకే నా కోడలు సిఐ కావాలి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటే? సంబంధం ఉంది. అందరూ వేసుకునేది కాకి బట్టలే కదా. కాకపోతే ఈ బుక్స్ చదివితే నా కోడలు ఇంకాస్త పెద్ద కాకి బట్టలు వేసుకుంటుంది. కానీ అత్తయ్య, ఇదిగో ఆపు, ముందు తీసుకో. ఇదిగో ఈ పుస్తకం చదవనంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఆ? అమ్మా నువ్వు కాస్త శాంతించు. అప్పుని సివిల్స్ కి ప్రిపేర్ అవ్వమని ఈ బుక్స్ తెచ్చావు, కానీ నువ్వేమిచ్చావు? సివిల్స్ అంటావు. ఫిజిక్స్ ఎందుకమ్మా? కెమిస్ట్రీ ఏంటమ్మా? సివిల్స్ లో ఇవేం ఉండవు. అవునా? అదే కదా చెప్తుంది. అంటే సివిల్స్ చదవాలంటే ఈ పుస్తకాలు కాదనమాట. కాదమ్మా. ఐఏఎస్ కావాలంటే ఏం చదవాలో నీకు తెలుసు అన్నమాట. ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా కాని నా కోడలు ఈ 2 నెలల్లో అయిపోవాలి. వాటికి సంబంధించిన పుస్తకాలు తెచ్చివ్వు, చదువుకుంటుంది. అదంత తేలిక కాదత్తయ్య. నీకు సాధ్యం కాని లేదప్పు. నువ్వు చదువుతున్నావు, అనుకున్నది సాధిస్తున్నావు. ఇది నా ఆర్డర్. అత్తయ్య, అప్పు ఏంటిది చిన్నపిల్లలాగా? ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. నీ ఇష్టమే నా ఇష్టం. చదువుకో, బాగా చదువుకో. ఉమ్? అప్పు చదువుకోమన్నాను కదా అని ఆరోగ్యం పాడు చేసుకోకు. జాగ్రత్తగా ఉండు. ఏం కావాలన్నా నన్ను అడుగు. సివిల్స్ బుక్స్ అయితే నీ మొగుడిని అడుగు. దీని ప్రేమ కూడా వార్నింగ్ లాగే ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్. ఎవరో న్యూ డీలర్ అంటే సార్, ఒకసారి మిమ్మల్ని కలవాలని వచ్చారు. మీ అపాయింట్మెంట్ కావాలంటున్నారు. న్యూ డీలరా? పేరేంటి? కనుక్కోలేదు సార్. సరే రమ్మని చెప్పు. ఓకే సార్. హాయ్ సార్. హాయ్, మీరేనా న్యూ డీలర్? అవును సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్, ఐఎమ్ శాండీ. శాండియా? ఏదో ఫారినర్ నేమ్ లా ఉంది. మనం చేసే బిజినెస్ కి ఇలాంటి పేరే ఉండాలి సార్. చెప్పండి, ఏంటి మీ ప్రపోజల్? నేను దుబాయ్ నుండి గోల్డ్ దిగుమతి చేస్తుంటాను. దాన్ని మీలాంటి పేరున్న కంపెనీలకి చాలా చాలా రీజనబుల్ రేట్కి అమ్ముతుంటాను. ఓ, మీ కంపెనీ పేరేంటి? ఇలాంటి బిజినెస్ కి కంపెనీ అవసరం లేదు సార్. కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. బయట దేశాల నుండి గోల్డ్ ఇంపోర్ట్ చేయాలంటే కంపెనీ ఉండాలి, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవేమీ లేకుండా అంత గోల్డ్ ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు? సార్, ఇన్నేళ్ల నుంచి మీరు ఈ బిజినెస్ లో ఉన్నారు.
మీకు తెలియందా, అంతా ఒక ఫోన్ డీలింగ్స్ తోనే అయిపోతుంది సార్. షిప్ లో వచ్చేస్తుంది, అందరూ మన మనుషులే ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం ఉండదు సార్. రిస్క్ నాది, బెనిఫిట్ మీది. మీరు జస్ట్ నాతో బిజినెస్ చేస్తే చాలు. అంటే మీరు ఇంపోర్ట్ చేసే గోల్డ్ కి జిఎస్టీ ఉండదు, పేపర్ వర్క్ ఉండదు, కంపెనీ నేమ్ ఉండదు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. స్ట్రైట్ గా హానెస్ట్ గా బిజినెస్ చేసేవాళ్ళు అవన్నీ ఫాలో అవుతారు సార్. నా బిజినెస్ లో నన్ను ఫాలో అయితే చాలు, సగానికి సగం లాభం గడించొచ్చు. గోల్డ్ లో తేడా ఉండదు సార్. ఒకవేళ కాస్త తేడా ఉన్నా అది జనం అస్సలు కనిపెట్టరు. మీ కంపెనీకి బ్రాండ్ ఉంది, నా దగ్గర గోల్డ్ ఉంది. నేను ఇల్లీగల్ గా తీసుకొచ్చే గోల్డ్ మీ కంపెనీ బ్రాండ్ మీద సేల్ చేస్తే దాని ఫలితం మీరు ఊహించలేరు. లేరా నిన్నేరా, లేరా ముందు. రై, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే పేరు కాదురా, జనాల్లో ఉన్న నమ్మకం. అలాంటిది నువ్వు తెచ్చే దొంగ బంగారం కొని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోమంటావా? అది కాదు సార్. షట్ అప్. నా కోడలి చేతి ఇంట్లో దీపం పెట్టిద్దాం అనుకుంటే ఆ దీపం కూడా ఆరిపోయింది పంతులు గారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సమస్య ఇంట్లో లేదు తల్లి, బయట నుంచే రాబోతుంది. అది కుటుంబ భవిష్యత్తుకే కీడు తల్లి. రాహువు దూసుకొస్తోంది.